రైట్. చాగంటి గారి మాటలు వినబోతున్నాం కాసేపట్లో. మీరు చూసి స్పందించాల్సిందిగా కోరుతున్నాం. పీసీఆర్ దయచేసి అది ప్లే చేయండి. చాగంటి గారి మాటలు పుట్టినరోజు గురించి ఆయన ఒక సందర్భంలో ఒక ఛానల్కి ఇచ్చిన సందేశం అది. వర్మ గారి స్పందన తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాయి ఇవాళ చాగంటి గారి పుట్టినరోజు సందేశంపై. భాగంలో తప్పకుండా గుర్తు పెట్టుకుని తాను జరుపుకోవలసినటువంటివి కొన్ని ఉంటాయి. అందులో పుట్టినరోజు ఒకటి. నేను నా పుట్టినరోజు చేసుకోనండి అనకూడదు. నేను మీతో ఇంతకు ముందు మనవి చేసి ఉన్నాను. తన పుట్టినరోజు తాను చక్కగా జరుపుకోవాలి. ఆ జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించి, పుట్టినరోజుని ఎలా పడితే అలా జరుపుకోకూడదు. పుట్టినరోజు జరుపుకునేటటువంటి వ్యక్తి ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంజన స్నానం చెయ్యాలి. అంటే ఒంటికి నూనె వ్రాసుకుంటే అలక్ష్మి పోతుంది. ఆ నూనె అలదుకుని తలస్నానం చేస్తారు. చేసే ముందు పెద్దవాళ్లు తల మీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం, వెన్నుపాము నిమరడం ఆచారంగా వస్తోంది. ఆ స్నానం చేసిన తరువాత ఇష్టదేవతని ఆరాధన చెయ్యాలి. ఇంట్లో కులదైవం ఇష్టదైవం ఉంటారు. ఆ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధన చెయ్యాలి. చేసిన తరువాత ఆవు పాలలో బెల్లం ముక్క, నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని 3 మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా 3 మార్లు వేసుకుని లోపలికి పుచ్చుకోవాలి. ఆ రోజున తల్లిదండ్రులకి, గురువు గారికి తప్పకుండా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి. మీ ఇంటికి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శనం చెయ్యాలి. చక్కగా మృష్ణాన్న భోజనం చెయ్యవచ్చు. రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పుట్టినరోజున బ్రహ్మచర్య దీక్షకి విరుద్ధమైనటువంటి సాంసారికమైన కార్యక్రమాల్ని నిర్వహించకూడదు. అలా ఉంటే ఆ రోజు పుట్టినరోజుని సక్రమంగా చేసుకున్నాడు అని. సో మీ కాళ్ళు ముట్టుకుంటాను. ఇది నేను ఏమి ఘోరం చేశాను, ఏమి పాపం చేశాను, ఇలాగ నన్ను చిత్రబాధ పెట్టి మీకేమన్నా ఫ్లాప్ సినిమా తీసి పెట్టానా, లేకపోతే ఏమి చేశాను ఇలా నన్ను ఇక్కడ కట్టేసి ఈ సాక్షి ఛానల్లో నన్ను ఇలాగా, ఆయన పేరేంటన్నారు, చాగంటి కోటేశ్వరరావు గారి మాటలతో నన్ను కత్తులతో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన చెప్పే మాటలు శాస్త్రాలని, ధర్మాన్ని, సో దాని గురించి నేను ఏమన్నా చెప్పచ్చా? ఆయన చెప్పిన దాని గురించి ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఎందుకంటే మోస్ట్ ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరికీ అసలు బ్రెయిన్స్ అని ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక అచీవ్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు ఏమంటున్నారు, లేచి నూనె రాసుకో, లేకపోతే ఇది చేసుకో, ఎవడో కులదేవం అంటే అలాంటి వాడెవర్ ఆయన పాలు గీలో వాడెవర్ అని చెప్పింది అది ప్రతి ఒక్కరు చేయగలుగుతాడు. కాబట్టి కానీ వాడి నేను చేసేస్తాను, నా పుట్టినరోజు కదా, మొత్తం ప్రపంచం అంతా ఆగిపోయింది, నా పుట్టినరోజు ఒకటే అందరూ సరే ఒక సైకలాజికల్ ఫీలింగ్ తెప్పించడానికి చేసే ప్రయత్నం అది. కానీ అదే మీరు ఒక అచీవ్మెంట్ చెయ్యి, నువ్వు ఏదైనా చేయగలుగుతావా, నీకు మిగతా వాళ్ళకన్నా నువ్వు బెటర్గా ఏమైనా చేయగలుగుతావా, లేకపోతే